హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంతవరకు ఉన్న టీవీస్లో ద బెస్ట్ 40 స్మార్ట్ టీవీస్ ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే కామన్గా అడుగుతూ ఉన్నారన్నమాట. అందు గురించే ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు ఉన్న టీవీస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. టోటల్గా 7 టీవీస్ మాత్రమే చెప్తా. ఈ 7 టీవీస్ మాత్రమే పర్చేజ్ చేసుకోండి. ఇవి కాదని చెప్పేసి మీరు వేరే ఏ టీవీస్ పర్చేజ్ చేసినా సరే 40 సెగ్మెంట్లో మీరు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు అన్నమాట. ఎందుకంటే మనకి 2026లో అప్కమింగ్ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉంటాయో వాటితో పోటీ పడేటువంటి టీవీస్ అయితే 2025లో చాలా వరకు లేవు. ఇప్పుడు చెప్పే టీవీస్ మాత్రం ఉన్నాయన్నమాట. ఇవి మాత్రం మీరైతే కన్సిడర్ చేసుకోండి. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటితో పాటుగా ద బెస్ట్ 55, 65, 75 ఇంచ్లో మినీ ఎల్ఈడి, QLED, అల్ట్రా హెచ్డి టీవీస్, అలా OLED టీవీస్ లింక్స్ అన్నీ కూడా అక్కడైతే ఉంటాయన్నమాట. అవి మాత్రం పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి మీరు లింక్స్ ఓపెన్ చేస్తే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే ఆరామ్స్గా కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మే నెల 9వ తారీఖు నుండి కూడా ఫ్లిప్కార్ట్లో సిస్లెలా సేల్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రొనౌన్సియేషన్ ఏదైనప్పటికీ ఒక పెద్ద సమ్మర్ సేల్ అయితే ఉంటుంది. ఈ సేల్లో మనకి స్మార్ట్ టీవీస్ మీద, సౌండ్ బార్స్ మీద, ల్యాప్టాప్స్ మీద, మొబైల్ ఫోన్స్ మీద, మిగతా ఎలక్ట్రానిక్స్ మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు డబ్బులన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఆ సేల్లో మీరు ఖచ్చితంగా మంచి టీవీ పర్చేజ్ చేసేలాగా రెగ్యులర్ వీడియోస్ అనేటువంటి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. ఈలోపు ఏం చేస్తారంటే డిస్ప్లే మీద చూపిస్తున్నటువంటి ఈ 3 వీడియోస్, అలాగే ఈ వీడియో, టోటల్గా ఈ 4 వీడియోస్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. సేల్ టైంలో మీకు ఎంతగానో హెల్ప్ అవడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేయడంతో పాటుగా హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, 7th ప్లేస్లో ఉన్న టీవీ వచ్చినప్పటికీ ఒక Y74 Pro మాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ ఇన్ ద బడ్జెట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి 4K అల్ట్రా హెచ్డి VA ప్యానెల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120 రిఫ్రెష్ రేట్తో ఇది వస్తుందని చెప్తున్నారు అనమాట. కాకపోతే నా టెస్టింగ్లో 120 రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి ALLM మోడ్ అంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, అలాగే MEMC మనకి స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నప్పుడు మోషన్లో రెడ్యూస్ చేయడంలో కావచ్చు, ఈ టైంలో మాత్రమే వర్క్ అవడం జరుగుతుంది తప్ప మనకి నార్మల్ టైంలో ఏంటంటే ఇది ఓన్లీ 6 మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్యానెల్ వచ్చినప్పటికీ రియల్గా 680 రిఫ్రెష్ రేట్తో మాత్రమే వస్తుంది. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. అలా మనకి HD10 సపోర్ట్ ఉంటుంది, HLG ఉంటుంది, డాల్బీ విజన్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అన్నమాట. మీరు ఎక్కువగా ఓల్డ్ అప్లో HDR వీడియోస్ చూస్తున్నారనుకోండి, మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది, డైనమిక్ బ్రైట్నెస్ బాగుంటుంది, అలా మంచి వివిడ్, అలా మంచి పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సాచురేషన్ ఎక్కడ కూడా ఓవర్ అవ్వట్లేదు, అలాగని చెప్పి అండర్ సాచురేటెడ్ వీడియోస్ కూడా ఇదైతే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. మనం పెట్టే డబ్బులకి అయితే మాత్రం 100% మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దీని యొక్క ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే ఉంటుంది. ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిగతా టీవీస్తో కంపేర్ చేస్తున్నప్పుడు బేస్ అనేటువంటి అంత బెటర్ అయితే అనిపించలేదు అనమాట. మీరు సౌండ్ బార్ అయినా కనెక్ట్ చేసుకుంటే మాత్రం ద బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, ఆడియో క్వాలిటీ కావాలి, UIలో కూడా ఎక్కడ ల్యాగ్ ఉండకూడదు అనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేజ్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి 21,999 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. ఇది మనకు ఆఫర్లో ఏంటంటే 18,000 రూపాయల నుండి 19,000 రూపాయల మధ్యలో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ 2 బడ్జెట్లో మీరు ఏ బడ్జెట్లో పర్చేజ్ చేసుకున్నా 100% మీరు అయితే సాటిస్ఫై అవుతారు అనమాట. అంత మంచి క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఉన్న టీవీ వచ్చినప్పటికి ఫిలిప్స్ QLED స్మార్ట్ టీవీ 2026 వెర్షన్. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వచ్చేటప్పటికి రీసెంట్గానే మన ఛానల్ అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా వాచ్ చేయకపోతే ఒక్కసారి వాచ్ చేయండి, మీ ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. చాలా ఇన్ డెప్త్గా అయితే నిజాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ టీవీ కూడా 4K అల్ట్రా హెచ్డి QLEDతో వస్తుంది. VA ప్యానెల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120 HSLతో వస్తుంది అనమాట. HSL వేరు, నేటివ్ రిఫ్రెష్ రేట్ వేరు అనమాట. సో నేటివ్ రిఫ్రెష్ రేట్ వచ్చినప్పటికి 60 రావడం జరుగుతుంది. HSL ఏం చేస్తుందంటే మనకి మోషన్ బ్లర్ లైక్ మనకి MEMC ఎనేబుల్లో ఉండగా స్పోర్ట్స్ ఛానల్స్ కానీ లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచిగా ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ అనేటువంటి యాడ్ చేసి 120 రిఫ్రెష్ టీవీ లాగా అయితే ఇది చూపించడం జరుగుతుంది అనమాట. సో మన మోషన్ బ్లర్ అంతా కూడా మంచిగానే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో HD10+ ఉంటుంది, HLG కూడా ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. అలాగే డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీలో అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మంచి డీపర్ బ్లాక్స్తోనే వస్తుంది. కలర్స్ కూడా మంచి రిచ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ, క్లారిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే UI వచ్చినప్పటికి ఏంటంటే కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. మన సెట్టింగ్స్ కానీ ఇటువంటి ఓపెన్ చేస్తున్నప్పుడు
లిటిల్ బిట్ ల్యాగ్ అనేటువంటిది ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఈ టీవీ మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే మీరు గేమ్స్ ఆడకుండా ఓన్లీ జస్ట్ టీవీ ఇంట్లో పెట్టుకొని రెగ్యులర్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని లేకపోతే OTT వీడియోస్ వాచ్ చేస్తున్నారనుకోండి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడుకోవాలన్నా లేకపోతే ఎక్కువ మీరు యూఐతోనే వర్క్ ఉంటుందనుకోండి, సో మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో అదర్వైజ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. సో దీని ఒక ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి 24,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఆఫర్ టైంలో ఇది 19,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుందన్నమాట. సో 19, 20 ఈ రెండు బడ్జెట్లో మీరు ఏ బడ్జెట్లో పర్చేస్ చేసుకున్నా సరే ఖచ్చితంగా మీరు అయితే సాటిస్ఫై అవుతారన్నమాట. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ అంతా కూడా చాలా బెటరే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి 5th ప్లేస్లో ఉన్నటువంటి టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ E75Q అని చెప్పేసి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు కనుక ఎక్కువ యాప్స్ అనేటువంటి యూస్ చేస్తారనుకోండి, ఇది వెడా ఓఎస్తో రావడం జరుగుతుంది అన్నమాట. వ్యూ అంతా కూడా స్మూత్గా ఉన్నప్పటికీ మనకి యాప్ సపోర్ట్ అనేటువంటి చాలా లిమిటేషన్ అయితే ఉంటుంది. మనకి ముఖ్యమైన OTT యాప్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు తప్ప డాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ ఏమీ కూడా ఉండదు. దీనివల్ల ఏంటంటే ఎక్కువ యాప్స్ యూస్ చేసేవాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవడం జరుగుతుంది. మీరు గూగుల్ స్టిక్స్ కానీ లేదా అమెజాన్ ఫైర్ స్టిక్స్ లాంటి కనెక్ట్ చేసుకుని అయితే యూస్ చేసుకోవాలి యాప్స్ కోసం అయితే మాత్రం. సో దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డీ QLEDతో వస్తుంది. VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 స్టేజ్ నేటివ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. HDR10 ఉంటుంది. డాల్బీ విజన్తో కూడా ఈ టీవీ వస్తుంది అనమాట. ALM మోడ్ ఉంటుంది. MEMC కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీలో అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి పంచింగ్ అలా వివిడ్ కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకి ఓవర్ బూస్టెడ్ కలర్స్ అయితే ఈ టీవీ రావట్లేదు. డిస్ప్లే క్వాలిటీకి అయితే మాత్రం మనం పెట్టే డబ్బులకి 100కి 1000% న్యాయం చేసి పెడుతుంది అనమాట. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. యూఏలో చెప్పాను కదా, ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. అలాగే దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 45 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మోస్తో కూడా ఇదైతే వస్తుందన్నమాట. సౌండ్ క్వాలిటీ, క్లారిటీ అలాగే బేస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బేస్ అనేటువంటి మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో టీవీలో వచ్చేటువంటి మినిమల్ బేస్ ఉంటుందో అది 100% అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. వాల్యూమ్ వచ్చినప్పటికీ చాలా ఎక్సలెంట్ వాల్యూమ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు గేమ్స్ అన్నీ ఆడుకోవాలంటే మాత్రం అంత బెటర్ అయితే కాదు. అలా మీరు స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ వాచ్ చేస్తున్నారు అనుకోండి, మంచిగానే మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రీమియం టీవీ లాగా షార్ప్ ఇమేజ్ అయితే ఉండదు, కానీ కొంచెం మంచిగానే మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఓవరాల్గా మంచి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కావాలి, తక్కువ యాప్స్ అనేటువంటి యూస్ చేసుకుంటాం అనుకుంటే ఈ టీవీని రికమెండ్ చేస్తాను. సో దీని ఒక ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే 24,999 రూపాయలు అయితే ఉంది. మనకు ఆఫర్ టైంలో ఇది 21,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. 21,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీని మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. మన సర్వీస్ అంతా కూడా ద బెటరే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న టీవీ వచ్చినప్పటికి LG UA8200 అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. చాలామంది ఏంటంటే LG UA8200 పర్చేస్ చేసుకోవాలా, సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ పర్చేస్ చేసుకోవాలని చెప్పేసి పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. ఈ రెండు టీవీస్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది. తమ్నైల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. లింక్ వచ్చినప్పటికీ కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో అయితే వాచ్ చేయండి. వీటితో పాటుగా 3 to 4 వీడియోస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ వీడియోస్ కూడా వాచ్ చేసుకుంటే మీకు ద బెటర్ టీవీ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సౌండ్ బర్స్ అన్నీ కూడా అక్కడైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే మనకి ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డీ IPS ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 6 స్టేజ్ నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10 ఉంటుంది, HLG ఉంటుంది. అలాగే మనకి ఫిలిం మేకర్ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చినప్పటికీ ఏంటంటే సూపర్ అప్ స్కేలింగ్ అనమాట. మిగతా టీవీస్ని దీన్ని డివైడ్ చేస్తూ ఉన్నటువంటిది సూపర్ అప్ స్కేలింగ్. ఇదేంటంటే మీరు 1080p వీడియో ప్లే చేసినా సరే రియల్ 4K వీడియోలోకి కంప్లీట్ అప్ స్కేలింగ్ చేసి మంచి డీటెయిల్స్ యాడ్ చేస్తుంది. కలర్స్ అంతా కూడా రియలిస్టిక్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది నాకు చాలా బాగా అయితే ఈ టీవీలో నచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో మంచి పిక్చర్ క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రైట్నెస్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు ఫుల్ బ్రైట్ రూమ్లో ఈ టీవీ చూస్తున్నా సరే బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదు. మంచి వివిడ్ అలా పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో WebOS వెర్షన్ 25 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years పాటు అప్గ్రేడ్స్ అనేటువంటి రావడం జరుగుతుందన్నమాట. మధ్య మధ్యలో సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అన్నీ కూడా రోల్అవుట్ చేస్తూ ఉంటారన్నమాట. దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 21 స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి డాల్బీ అట్మోస్తో కూడా రావడం జరుగుతుంది. ఏ సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. సౌండ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి నోట్స్ అనేటువంటి రీచ్ అవుతుంది. అలాగే ఆడియో క్వాలిటీ అండ్ డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఈ టీవీ ఉండడం జరుగుతుంది అనమాట. మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, ఆడియో క్వాలిటీ కావాలి, మంచి యూఏలో పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ టీవీని అయితే రికమెండ్ చేస్తాను. దీంట్లో కూడా మనకి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు. చాలా లిమిటెడ్ యాప్ సపోర్టే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ఒక ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి 30,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉన్నారు. మనకు ఆఫర్
టైంలో ఏంటంటే ఇది 23-24 వేల రూపాయల బడ్జెట్లో కూడా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు 24 వేల రూపాయల బడ్జెట్లో ఈ టీవీ వస్తుంటే మాత్రం ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి, మీరు 100% సాటిస్ఫై అవుతారు. కాకపోతే ఏంటంటే 8200లో లేటెస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ మనకి ఐఆర్ రిమోట్ మాత్రమే బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు ఇన్స్టలేషన్ టైంలో ఏంటంటే మీరు మ్యాజిక్ రిమోట్తో అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు, టెక్నీషియన్ చెప్తే వాళ్ళే లేటెస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ కూడా తీసుకొస్తారు అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్న టీవీ వచ్చినప్పటికి టీసెల్ T6 అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో 4K అల్ట్రా హెచ్డి QLEDతో వస్తుంది, అలాగే HVA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే 60 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HR10 ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, VRR మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. పిక్చర్ క్వాలిటీలో అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు, మంచి పంచింగ్ అలాగే వివిడ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. ఏ సినారియోలోని కూడా మనకి ఓవర్ సాచురేట్ ఉండట్లేదు, అలాగే అని చెప్పి అండర్ సాచురేట్ వీడియోస్ కూడా ఇదైతే ప్లే చేయట్లేదు అనమాట. చాలా మంచి పిక్చర్ క్వాలిటీతో వస్తుంది, డీటెయిల్స్ చాలా బాగుంటుంది, చాలా షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అప్స్కేలింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఎక్కువగా OLED వీడియోస్ చూస్తున్నారనుకోండి, మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది, డైనమిక్ బ్రైట్నెస్ కూడా చాలా చాలా బెటర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. దీంతో పాటుగా మీరు స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి, మంచిగా మోషన్ బ్లర్ అయితే రిడ్యూస్ చేయడం జరుగుతుంది. కాకపోతే TCLలో T8C అలాగే T89C వీటితో కంపేర్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం తక్కువగానే మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనీవే ఈ బడ్జెట్లో అయితే మాత్రం మనం యాక్సెప్ట్ చేయవచ్చు, అంత మంచిగా అయితే మోషన్ బ్లర్ రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డాల్బీ అట్మాస్తోని అలాగే DTSతో విర్చువల్ ఎక్స్ టెక్నాలజీతో కూడా రావడం జరుగుతుంది అనమాట. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది, ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే ఈ టీవీ వినిపించడం జరుగుతుంది అనమాట. అలాగే వీడియోలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, లేటెస్ట్ జనరేషన్ గూగుల్ TOSతో వస్తుంది, లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది, మనకు కావాల్సినటువంటి అన్ని రకాల యాప్స్ని కూడా మనం అయితే ఇన్స్టాల్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ అంతా కూడా ద బెస్టే ఉండడం జరుగుతుంది అనమాట. దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి 27,999 రూపాయలు అయితే ఉంది, ఓవర్ ప్రైజ్ అయితే ఉంది అనమాట. బికాజ్ ఏంటంటే సేల్ గురించి అంత ప్రైజ్ తీసుకొచ్చారు. రెగ్యులర్గా ఈ టీవీ మనకి 26,000 రూపాయల బడ్జెట్లో వస్తూ ఉంటుంది, ఆఫర్ టైంలో మనకి 21,000-22,000 రూపాయల బడ్జెట్లోనే సేల్ చేస్తూ ఉంటారు అనమాట. మీకు 23,000 రూపాయల బడ్జెట్ వరకు అయితే ఈ టీవీ పెట్టవచ్చు, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోతారని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న టీవీ వచ్చినప్పటికి లూమియా విజన్ 7. చాలామంది ఏం అడుగుతున్నారంటే పిక్చర్ క్వాలిటీ అంతా కూడా బాగున్నప్పటికీ మరి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది బ్రో, కొత్తగా వచ్చిన బ్రాండ్ కదా అని చెప్పేసి. సో మనకి మీరు మెట్రో సిటీస్లోని ఉంటుంటే చాలా స్పీడ్ సర్వీస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, మీరు ఏదైనా విలేజెస్లో ఉంటుంటే మాత్రం కొంచెం డిలే సర్వీస్ అనేటువంటిది మీరైతే ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. బికాజ్ ఏంటంటే ఇది LG, సోనీ, శాంసంగ్ లాగానే సపరేట్ టెక్నికల్ టీమ్ అయితే లేరు వీళ్ళంతా కూడా థర్డ్ పార్టీ టెక్నీషియన్స్ మీద డిపెండ్ అయితే ఉండడం వల్ల కొంచెం స్లో సర్వీస్ అనేటువంటిది ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. అదే మనకి సర్వీస్లో ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదని చెప్పుకోవచ్చు. అలాగే దీని పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే దీంట్లో 4K అల్ట్రా హెచ్డి QLEDతో వస్తుంది, VI ప్యానల్తో ప్రొవైడ్ చేస్తున్నారు, 60 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HR10 ఉంటుంది, HLG ఉంటుంది, డాల్బీ విజన్తో వస్తుంది, VRR మోడ్ ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, MEMC ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మెయిన్ హైలైట్ వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ గామెట్ మాట. ప్రతి టీవీలోని కూడా కలర్ గామెట్ DCI-P3 93 కానీ 95% అనేటువంటి ఉంటుంది. దీంట్లో వచ్చినప్పటికి 114% అయితే ఉంటుంది అనమాట. ఈ 114% మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే రియల్ డాల్బీ అట్మాస్ వీడియోస్ అనేటువంటి మీరు ప్లే చేసుకుంటే మీకు కలర్స్లో ఉన్నటువంటి డెప్త్ అనేటువంటిది చాలా క్లియర్గా నోటీస్ చేస్తారు. మిగతా టీవీస్తో కంపారిజన్ కూడా మనకి ఇక్కడే కనపడడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి మంచి పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది, ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మనం బ్లాక్స్ చూస్తున్నప్పుడు మంచి డేపర్ బ్లాక్స్తో పాటుగా మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు OLED వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మంచి డైనమిక్ రేంజ్ అలాగే డైనమిక్ బ్రైట్నెస్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీలో అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అలాగే దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో లేటెస్ట్ జనరేషన్ గూగుల్ TOSతో వస్తుంది, యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, అలాగే లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి 28,999 రూపాయలు అయితే ఉంది. ఇది మనకు ఆఫర్ టైంలో ఏంటంటే 26,000-25,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. 25,000-26,000 రూపాయలు ఈ రెండు బడ్జెట్లో ఏ బడ్జెట్లో మీరు పర్చేస్ చేసుకున్నా సరే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనమాట. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సర్వీస్ అంతా కూడా డీసెంట్గానే ఉండడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీవీ వచ్చేటప్పటికి మీరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఫస్ట్ ప్లేస్లో ఏ టీవీ పెట్టాను అనేటువంటిది? గెస్ట్ చేస్తే జెన్యూన్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఆ కామెంట్కి ఎంత ఎక్కువ లైక్స్ వస్తాయి ఏంటి అనేటువంటిది. సో ఓకేనా.
సో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి టీవీ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా 2 S25M2 అన్నమాట. ఇక్కడ టోటల్గా 2 టీవీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి S25M2 అయితే ఉంటుంది. ఇది మనకు ఆఫ్లైన్లోని, ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లోని కూడా సేల్ చేస్తూ ఉంటారు. సెకండ్ వచ్చేటప్పటికి S25EM2 అన్నమాట. ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే దర్శనం ఇస్తుంది, ఇంకెక్కడ కూడా ఉండదు అన్నమాట. ఈ రెండు టీవీస్కి మనకి డిఫరెంట్ ఏమీ కూడా ఉండదు. టీవీ యూనిట్ అంతా కూడా సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే బాక్స్లో వచ్చే కంటెంట్ ఏదైతే ఉండదో కొద్దిగా చేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. రియల్ లైఫ్లో వాటి వల్ల అంత యూజ్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. సో ఓకేనా. సో మనకి ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడితో వస్తుంది. 6 నేటివ్ రిఫ్రెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐపీఎస్ ప్యానల్తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. HL10 ఉంటుంది, హెచ్ఎల్జీ ఉంటుంది, అలాగే లైవ్ కలర్ టెక్నాలజీని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మనకి 4K X1 ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి. కలర్స్ అంతా కూడా ఎక్కడ ఓవర్ బూస్ట్ అయితే అవ్వదు. కంప్లీట్గా నియర్ టు నేచర్ సైడే ఈ కలర్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీకి అయితే మాత్రం మీరు 100కి 1000% సాటిస్ఫై అయితే అయిపోతారు. ఈ బడ్జెట్లో అంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు కనుక ఎక్కువగా ఓల్డ్ ట్యాబ్లో హెచ్డీ వీడియోస్ వాచ్ చేస్తారనుకోండి, మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది. డైనమిక్ బ్రైట్నెస్ అంతా కూడా చాలా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఓన్లీ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని 1080p వీడియోస్ వాచ్ చేస్తున్నా సరే మంచిగా 4Kకి అప్స్కేలింగ్ చేసి మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఓవరాల్గా పిక్చర్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. అలా మీరు స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నారనుకోండి, మీకు మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేసి చాలా షార్ప్ ఇమేజ్ అనేటువంటిది ఈ టీవీ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఈ టీవీని ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. గేమింగ్ కూడా ఆడుకోవచ్చు అనమాట. చిన్న చిన్న గేమ్స్ అయితే మంచిగా హ్యాండిల్ చేస్తుంది. మీరు PS5 లాంటి కనెక్ట్ చేసుకుని కూడా మంచిగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మంచి సింక్రనైజేషన్తో ఈ టీవీ వస్తుందన్నమాట. అలా దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ, క్లారిటీ అంతా కూడా బాగుంటుంది. పైగా డాల్బీ అట్మాస్తో రావడం వల్ల మన సరౌండింగ్ ఎఫెక్ట్ కూడా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. అలాగే లేటెస్ట్ జనరేషన్ గూగుల్ టీవీఎస్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఓవరాల్గా కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ స్మార్ట్ టీవీ అనేది చెప్పుకోవచ్చు. మీరు బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. మీకు మంచి లైఫ్ అయితే ఉంటుంది, మంచి సర్వీస్ ఉంటుంది, అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీని ప్రైజ్ వచ్చినప్పటికీ ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి 45,000 రూపాయల బడ్జెట్ అయితే ఉంది. ఇది మనకి ఆఫర్ టైంలో 42,000 రూపాయల బడ్జెట్లో కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీకు 42,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ వస్తుంటే బ్లైండ్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది టోటల్గా ఇంతవరకు ఉన్నటువంటి ద బెస్ట్ 43 QLED స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి ఇవి మాత్రం పర్చేస్ చేసుకోండి, ఇవి కాదని చెప్పేసి ఇంకేం పర్చేస్ చేసుకున్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఇంకేం డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏముంటే కింద కామెంట్ సెక్షన్ అడిగితే ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అలాగే పక్కనే నా వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలంటే మాత్రం DM చేయండి. అంతే తప్ప హాయ్ బ్రో, తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నాం, ఈ టైపు నార్మల్ మెసేజ్ ఏమైనా పెడితే మాత్రం మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఏమైనా క్వెరీస్ ఉంటే మాత్రమే ఇక్కడైతే DM చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నమాట. ఇక్కడ మీరు ఫాలో చేయండి. ద బెస్ట్ కంటెంట్ కూడా అక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను. దీంతో పాటుగా మీకు తక్కువ బడ్జెట్ అయిన డీల్స్ అయినా కావాలనుకుంటే ఇది మన టెలిగ్రామ్ ఐడి. ఈ ఐడిలో కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ అని పిన్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటే ఒక్కసారి మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు ద బెటర్ డీల్స్ అనేటువంటి ఇక్కడ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేస్తే నేనే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మనకి అలాగే సేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా బెల్ సింబల్ యాక్టివేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీ ముందుకైతే వస్తుంది. తక్కువ బడ్జెట్లోనే మంచి ఎలక్ట్రానిక్స్ పర్చేస్ చేసేలా నా వంతు సహాయం అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంతా కూడా జెన్యూన్ కంటెంట్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను. నేను వాడి ఎక్స్పీరియన్స్ చేసి ద బెస్ట్ మీరు సాటిస్ఫై అవుతారంటే మాత్రమే మీకైతే రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి కూడా వాచ్ చేసుకోవచ్చు. ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కంటెంట్ అంతా కూడా మీకైతే అవైలబుల్ ఉండడం జరుగుతుంది అనమాట. అందు గురించి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.